భువనగిరి పట్టణ ప్రజలకు నమస్కారములు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అప్లికేషన్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే తీసుకోవడం జరిగింది. అయితే రేపటి నుండి వార్డు సభలు భువనగిరి మున్సిపాలిటీలోని 35 వార్డులలో రోజుకు 9 వార్డులలో సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సభలలో రేషన్ కార్డులు, ముఖ్యంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా 4 స్కీమ్ల మీద రేపటి నుండి వార్డు సభలు నిర్వహిస్తారు. అయితే రేషన్ కార్డులు ఇప్పటి వరకు రేషన్ కార్డులు అప్లై చేసిన వారందరికీ కూడా సర్వే నడుస్తూ ఉంది. ఒకవేళ రేషన్ కార్డు అప్లై చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే రేపు మీ వార్డులో జరిగే వార్డు సభలో మరలా తిరిగి తెల్ల పేపర్ మీద అయినా సరే రాసి అప్లికేషన్ ఇస్తే ఆ అప్లికేషన్ మీద మళ్ళా విచారణ చేసి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వబడతాయి. అలాగే ఇందిరమ్మ ఇల్లు కావలసిన వాళ్ళు గతంలో ఏంటంటే ఇట్లా 6 గ్యారంటీల ఇట్లా ఉండే ఫామ్లో ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అందులో టిక్కులు పెట్టాలని ఉండే రైతు భరోసా మా ఇవన్నిటి మీద. అయితే చాలామంది ఏంటంటే టిక్కులు పెట్టలేదు, టిక్కులు పెట్టకుండా కరెంటు బిల్లు రాలేదు, గ్యాస్ డబ్బులు పడలేదు, ఇంకా పెన్షన్స్ అవి ఇవి అన్నీ కూడా వాళ్ళు పెట్టకపోవడం వల్ల ఆ స్కీమ్ల మీద వాళ్ళది గతంలో ఎంక్వైరీ చేయలేదు. అటువంటి వారందరూ కూడా రేపు ప్రారంభమయ్యే వార్డు సభలల్లో తిరిగి మరలా అప్లికేషన్ పెట్టుకుంటే అట్టి వాటిని పరిగణలో తీసుకుంటాం, మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం. అర్హులైన వారందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి భువనగిరి పట్టణ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఇటు విషయాన్ని మున్సిపల్ సిబ్బంది కానీ, వార్డ్ ఆఫీసర్లు కానీ, మహిళా సంఘాల ఆర్పీలు కానీ, మహిళా సంఘాల గ్రూప్ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, యువకులు, స్వచ్ఛంద సంస్థల వారందరూ కూడా ప్రజలకు తెలియజేసి తమ పేర్లు రాకుంటే ఎటువంటి ఆందోళన చెందవద్దు, తిరిగి మరలా అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పి ఈ భువనగిరి మున్సిపల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి గమనించాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోండి. మీరు అర్హులైతే మీకు ఖచ్చితంగా ఈ స్కీమ్ వర్తింపజేస్తాం. ఫేజ్ల వారీగా, అంచెల వారీగా 1st, 2nd, 3rd, 4th, 5th అట్లా ఈ స్కీమ్లు ఇచ్చే కార్యక్రమం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ గమనించి అప్లికేషన్లు పేర్లు లేకపోతే ఆందోళన చెందొద్దు, అప్లికేషన్లు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్తే.